హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. చివరి దాకా ప్రతి పరిచయం చివరి దాకా నీతో ఉండకపోవచ్చు, కానీ దాని తాలూకు జ్ఞాపకాలు నీ జీవితాంతం ఉంటాయి. అవి మధుర జ్ఞాపకాలైనా చేదు అనుభవాలైనా నీవు ఇంకొకరికి నచ్చాలని రూలేం లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. నీ వ్యక్తిత్వం చంపుకొని అక్కడికే ఎందుకు వెళ్తూ ఉన్నావు? నచ్చలేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు. నీవు నీలా ఉండు. అవసరం ఉన్నప్పుడు బంధాలు ఏర్పరచుకోకు. అవసరం తీరాక ఆ బంధాలను విడిచిపెడుతూ ఉన్నావు. ఆయుష్ ఉన్నంత వరకే ప్రేమను ప్రేమించు. ఆయుష్ తీరాక ఎవరైనా ప్రేమించరు. చివరిదాకా ఎవరు ఉండరు. నీవు ఒకరికి అడిక్ట్ అయ్యి ప్రేమను వెతుకుతూ ఉన్నావు, కానీ ఆ ప్రేమ నీకు దొరకడం లేదు. అడిక్ట్ అయినప్పుడు వాళ్ళ వాయిస్ వినకుండా, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండలేవు. ఎక్కడ ఉన్న మనసు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. నిజమా కాదా? ఆలోచించు. నీ అందాన్ని చూసి పడగొట్టేవారు చాలామంది ఉన్నారు, కానీ నీ చేయి పట్టుకొని జీవితాంతం నడిచేవారు ఉన్నారా? కష్టం వస్తే ఆదుకునేవారు ఉన్నారా? చివరిదాకా నీతో ఉండేవారు ఉన్నారా? ఉంటే మర్చిపోకు. నీ గురించి ఆలోచించగానే వారిలో ప్రేమ పుట్టాలి. నీ ముఖంలో చిరునవ్వు రావాలి. వారి ముఖం కూడా వికసించాలి. ఒకటి మాత్రం నిజం, నిన్ను మాయలో పడవేసి వారు ఆనందంగా ఉన్నారు అంటే నిన్ను బాధ పెట్టినట్టు కాదా? గొప్ప జీవితం అనగానే ఏదో ధనవంతునిగా మార్చడం, ధనవంతురాలిగా ఉండడం కాదు. నీ ప్రేమ పొంది నీతోనే ఉండడం, నీ చిరునవ్వు చూస్తూ గడిపేయడం వారికి అలవాటు. అది చాలదా? థ్యాంక్ యూ.